Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. మరి ఈరోజు కుక్కర్లో కొంచెం వేడి నీళ్ళు మరిగిస్తున్నానండి. పనసపట్టు కూర చేద్దామని. ఇదేంటంటే ఫస్ట్ కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, కొంచెం పసుపు వేసుకుని ఒక్క విజిల్ వచ్చాక మనం ఇది వడకట్టుకుంటాం అన్నమాట. మై లవ్లీ వ్యూయర్స్, ఇప్పుడు ప్రాసెస్ చూపిస్తాను పనసపట్టు కూర మీకు. ఫస్ట్ ఏంటంటే మనం పోపులు వేసుకోవాలండి. ఇంగువ, శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం జీడిపప్పు. ఇంగువ, ఆవాలు, ఆవపిండి అంటే ఆవాలు పౌడర్ చేసి పెట్టాను. ఇవి మాత్రం మస్ట్ అండి. పులుపు, ఇంగువ, పులుపు, ఆవా పొడి, ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ అన్నమాట ఈ పనసపట్టు కూరకి. పులిహార పోపు వేసుకోవాలన్నమాట దీనికి. మంచి శ్రేష్టమైన నువ్వుల నూనె వేసానండి. నెక్స్ట్ ఇప్పుడు పచ్చిమిరపకాయలు, ఇంగువ, కరివేపాకు వేసుకోవాలి. కొంచెం చింతపండు పుల్లు వేస్తున్నానండి. నేను పులిహార మిక్స్ చేసి ఉంచుకుంటానండి. ఆ పులిహార మిక్స్ పౌడర్ కొంచెం వేస్తున్నాను అన్నమాట, మరింత రుచి కోసం. కొంచెం ఉప్పు వేసేసుకున్నాం, కొంచెం పసుపు కూడా వేసుకున్నాం. తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్ ఇది వేసేస్తున్నామండి. పనసపట్టు వేసుకొని సిమ్లో పెట్టుకుందాం. కొంచెం సిమ్లో పెట్టుకొని ఇదంతా బాగా పట్టాలి కదండి. కూర చాలా టేస్టీగా ఉంటుంది. మీరు డెఫినెట్గా ట్రై చేయండి. మన సమ్మర్ సీజన్లో డెఫినెట్గా ఈ పనసపట్టు బాగా దొరుకుతుంది. సో మనం ట్రై చేసి తినాలి, అందరూ హెల్దీగా ఉండాలి. ఇది ఆవపిండి వేసుకోవాలండి. ఆవపిండి వేసాను, కొంచెమే వేసాను. మరి కొంచెం ఆవపిండి వేసుకుందాం, లాస్ట్లో వేసుకోవాలి. ఇది బ్రహ్మాండంగా ఉంటుందండి ఈ కూర, మీరు ట్రై చేయండి. చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోవాలండి లాస్ట్లో. ఇప్పుడు నాకు దగ్గరలో లేదు, సో ఈ వీడియో దూరంగా వెళ్ళలేను, నేను పరిస్థితిలో ఉన్నాను. అందుకోసం మీరు మాత్రం చిన్న బెల్లం ముక్క కూడా వేసుకోండి.
నాకు బెల్లం దూరంలో ఉంది. ఇప్పుడు దూరంగా వెళ్తే వీడియో డిస్టర్బ్ అవుతుంది. చాలా ఎక్సలెంట్గా వచ్చిందండి కర్రీ. టేస్ట్ చూశాను, మీరు డెఫినెట్గా ట్రై చేయండి. పనస పొట్టు, ఆవు పెట్టిన కూర, పులిహార మిక్స్ కూడా కొంచెం వేసాను అన్నమాట. అంతేనండి, మన కూర రెడీ అయిపోయింది. మీరు మాత్రం బెల్లం ముక్క వేయడం మర్చిపోకండి. నేను ఇప్పుడు వేస్తాను. మా లవ్లీ వ్యూయర్స్, పనసపట్టు ఆవు పెట్టిన కూర రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. చాలా లేతగా మంచిది దొరికిందండి. కొన్ని బాగా ముదిరిపోతుంటాయి అన్నమాట. కర్రీ అయితే మంచి టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ట్రై చేయండి. మనం సమ్మర్లో తింటూ ఉండాలి కర్రీ అండి. ఓకే మై లవ్లీ వ్యూయర్స్, నా పనసపట్టు ఆవు పెట్టిన కూర మీకు లైక్ అయిందా? లైక్ అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్. నేను పునగంటి కూర పప్పు చేస్తాను మై లవ్లీ వ్యూయర్స్. ఇది చాలా మంచిది. ఆయిల్ వేడెక్కింది, కొంచెం పప్పు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, తర్వాత పొనగంటి కూర వేసేసుకుందాం. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారో తెలియదండి మనకి. ఇది కొంచెం స్మెల్ వస్తుంటుంది కదండి. నేను సోడా బైకార్బోనేట్తో బాగా కడిగానండి ఒక 5-6 టైమ్స్. ఒక 5 మినిట్స్ ఉంచానన్నమాట. చాలా లేతగా ఉందండి, అందుకే కాడలు కూడా వేస్తాను. నెక్స్ట్ ఏంటంటే పప్పు, ఎండుమిరపకాయ వేసి ఉడికించుకున్నానండి. కొంచెం ఉప్పు వేద్దామండి లైట్గా, కొంచెం పసుపు వేద్దాం, కాసేపు అలా ఉడకనిద్దాం. పొనగంటి కూర పప్పు రెడీ అయిపోయిందండి. ఇది డిష్ అవుట్ చేసుకుందాం. మన కంటి చూపుకి చాలా మంచిదండి. వీక్లీ ట్వైస్ అయినా ఆకుకూరలు ట్వైస్ ఆర్ థ్రైస్ చేసుకుంటే ఇంకా మంచిది. కాస్ట్లీ థింగ్స్లోనే హెల్త్ లేదండి. సింపుల్ థింగ్స్ లైక్ లీఫీ వెజిటబుల్స్ అండ్ ప్రోటీన్స్, ఇవన్నీ వెరీ గుడ్ ఫర్ హెల్త్ అండి. అవే మనం చేసుకుని ఎక్కువగా తింటూ ఉంటే హిమోగ్లోబిన్ ప్రాబ్లం రాదు. బ్లడ్ కౌంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మరి మీకు లైక్ అయిందా ఈ పొనగంటి కూర పప్పు? డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మీరందరూ కూడా ఆకుకూరలు బాగా తినండి. మై లవ్ టు ఆల్ ఆఫ్ యూ మై లవ్లీ వ్యూయర్స్. హాయ్ మై లవ్లీ వ్యూయర్స్. ఈరోజు నేను చేసిన వంట ఏంటంటే పొనగంటి కూర పప్పు అండి. అండ్ లేత పనసపట్టు కూర.
ఎక్సలెంట్ టేస్ట్ అండి బాబోయ్. ఈ కూర టేస్ట్ చేస్తేనే భలే ఉంటుంది. ఆ వాసనతో, చిన్న పులుపుతో, అండ్ వెల్లుల్లి రసం అండి. బాగా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసి చేశానన్నమాట. నేను చేసిన వంట ఇదండి ఈరోజు ఆఫ్టర్నూన్ లంచ్కి. మరి మీకు లైక్ అయిందా? లైక్ అయితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ మై ఛానల్. My channel name is Quick Recipes by Rajmani, and my love to all of you, my lovely viewers.